ఏమండి, పర్సనల్ సీక్రెట్, టాప్ సీక్రెట్ అంటే ఏంటి? అరే నువ్వైతే అన్ని విషయాలు నా దగ్గరనే తెలుసుకుంటావే. ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అనుకో, అది దానికి పర్సనల్ అంటారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉంది కదా, ఆమె నన్ను ఇష్టపడ్డది అనుకో. దొంగ మొహంది, అది మీరు నా హస్బెండ్ అని తెలిసి మిమ్మల్ని ఇష్టపడడం ఏంటండి? అరే అనుకో అంటున్నా కదా. అనుకో అనుకో అప్పుడు సీక్రెట్ అన్నట్టు దాన్ని. ఇప్పుడు నేను కూడా మీ ఫ్రెండ్ని ఇష్టపడ్డాను అనుకో, అల్లను ఏమన్నా అనుకో అనుకో అంటున్నా కదనే, అప్పుడు అది టాప్ సీక్రెట్ అన్నట్టు. అర్థమైందా? అనుకో 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 అయితే ఓకే. మస్తు కవర్ చేసినప్పుడు నేను. ఏమైంది సంధ్య, ఎందుకంత డల్లుగున్నావు? ఏం లేదండి. చెప్పు చెప్పు, ఏదో చాలా డల్లుగా కనిపిస్తున్నావు. అసలు మన పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, అందరిలాగా నేను మిమ్మల్ని చూసుకోలేకపోతున్నాను అనేదే నా బాధ. ఎక్కడ ఏ మిస్టేక్ జరుగుతుందా నాకు అర్థం కావట్లేదు. బాగానే చూసుకుంటున్నావు కదా సంధ్య. లేదండి, పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మీరు ఇంకా ఇంత నవ్వుతూ హ్యాపీగా ఉన్నారంటే నా ప్రయత్న రూపం ఎక్కడుందో అని ఆలోచిస్తూ కూర్చున్నా. అంతేగా అంతేగా. ఏమండి, మన పెళ్ళయి 25 సంవత్సరాలు అయింది కదా, అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదండి. అవునే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అయినా జైలర్కి ఎలా తెలుస్తుంది, అనుభవిస్తున్న ఖైదీకి తెలుస్తుంది. కానీ అంతేగా అంతేగా. అయిపోయి నోడుతో నాయసరావు. ఏమండి, మీరు నేను తోపు, నేను తురుమని అంటారు కదా. అవును, ఉన్నదే మీరు కదా. ఎంత పెద్ద తోపైనా సరే 2 చెప్పులు ఒకేసారి వేసుకోలేరు తెలుసా. ఏముంది, వేసుకుంటాను, వేసుకొని చూపిస్తాను. 2 చెప్పులు వేసుకొని రాదా? చూపి. అనుకుంటే కానిది ఏమున్నది, నీ గూడు చెదిరింది, నీ తోపు తురుము. నేను వెళ్తున్నా, బాయ్. కొత్త ఫోన్ తీసుకున్నారా? ఏంటది అది? 1+9. సీదా 10 అని చెప్పొచ్చు కదా, ఎందుకట్లా తిప్పి తిప్పి చెప్తావు? 1+9 అని చెప్పండి, నాకు రాదనుకుంటున్నావా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.